హలో మేడం, లగేజ్ తీసుకుని కారులో పెట్టు. అది నా డ్యూటీ సార్, పెడతాను. అక్కర్లేదు, నా లగేజ్ నేను తీసుకువెళ్తాను. వసుంధరా, జాగ్రత్త. నేను నిన్ను మిస్ అవుతున్నాను. మీరు జాగ్రత్త. నన్ను వెళ్ళిరమ్మంటారా? వెళ్ళరా. బాయ్ వసుంధరా. అక్కడంతా ఓకేనా? మేము వచ్చేస్తున్నాం. బావా, నేను నిన్ను ప్రేమించాను. నిన్ను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. ఒక్క నిమిషం వసుంధరా. రా వసుంధరా. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం.
ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉందో చూడు. మనం ఇక్కడ బాగా ఆడుకోవచ్చు. అవును, బాగా ఆడుకుందాం. భాస్కర్ మామయ్య, బాగున్నావమ్మా? శంకరన్న నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూస్తున్నాం వసుంధరా. జానకక్క, మీరంతా ఇంత ముందొస్తారని నేను అస్సలు అనుకోలేదు. మేం కూడా 3 రోజుల ముందే రావాలనుకున్నాం, కానీ కార్తీక్ ఫోన్ చేసి ఒకటే హడావిడి చేశాడు. వసుంధర్ని పెళ్ళయ్యేంత వరకు వేరే ఇంటికి పంపిస్తున్నారని, హారతి ఇవ్వడానికి కూడా ఎవరూ లేరని వెంటనే బయలుదేరమంటే కట్టుకొని బయలుదేరాం. రాజమ్మక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను వసుంధరా. అక్క, నువ్విక్కడికి వచ్చేస్తే ఇంక బావా సారా కొట్టు దగ్గరే కూర్చుంటాడేమో. కూర్చొని నేనుంటే మాత్రం భయపడుతున్నాడా? కనీసం నాకైనా ప్రశాంతంగా ఉంటుంది. నిన్నెవరో తీసుకొని వెళ్లారని తెలిసి మేం చాలా భయపడ్డాం వసుంధరా. కానీ ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ధ్రువ సార్ మళ్ళీ ఫోన్ చేసి నువ్వు తిరిగి వచ్చావని చెప్పేంత వరకు మాకు ప్రశాంతత లేదనుకో. మాకిచ్చిన మాట ప్రకారం ఎప్పటికప్పుడు నిన్ను కనిపెట్టుకుంటూనే ఉన్నారు సార్. చాలా గొప్ప మనిషి ఆయన. మీరంతా ఊరు నుంచి పంపించినప్పుడు ధ్రువ సార్ అంత అండగా నిలబడతారని నేను అనుకోలేదక్క. ఆయనకి చాలా రుణపడిపోయాను. కొన్నిసార్లు ఆయనతో ఉంటే నాన్నతో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలు వసుంధరా, ఒక ఆడపిల్లకి అంతకన్నా ఇంకేం కావాలి? కార్తీక్, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను బాబాయ్. కార్తీక్, నీకు ఉద్యోగం వచ్చినందుకు, వసుంధర పెళ్లి నీ చేతుల మీద జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా చేతులతో తన మెడలో తాళి కడితే సంతోషం, కానీ నా చేతులతో పెళ్లి చేస్తే కాదు వదన. వసుంధర మేడం, మీకిల్లు చూపిస్తాను రండి. మర్చిపోయాను, మీకు అంతకంటే ముందు ఇద్దరిని పరిచయం చేయాలి మేడం. రఘు. సార్. ఇతను మీ డ్రైవర్ మేడం. మీరెక్కడికి వెళ్ళాలన్నా ఇతను మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇంకా లలిత. నమస్తే అమ్మా. మీ ఫుడ్ డైట్ అంతా న్యూట్రిషనిస్ట్ నుంచే వస్తుంది. అవి టైం టు టైం మీ పెళ్ళయ్యేంత వరకు మీకు అందించడం ఇవి డ్యూటీ. రండి మేడం, మీ రూమ్ చూపిస్తాను. ఇదే మీరుండబోయే రూమ్. ఇంటీరియర్స్ నచ్చకపోతే చెప్పండి, చేంజెస్ చేద్దాం. అడిషనల్గా ఏమన్నా కావాలంటే కూడా చెప్పొచ్చు మేడం. అంత బాగానే ఉంది, చేంజెస్ ఏం అవసరం లేదు. సరే మేడం. బావా,
చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో అందరం కలిసాము. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ పంతాలెందుకు బావా? నువ్వు నన్ను మేడం అని పిలవాల్సిన అవసరం లేదు. వసుంధర అని పిలువు. సంతోషాలు సెలబ్రేషన్లు మీకు మేడం, మాకు కాదు. మీరు ఎస్టేట్లో నన్ను పేరు పెట్టి పిలిచి నా స్థానమేంటో మొదటిసారి చూపించారు. ఇంకా ఆలోచిస్తావేంటి వసుంధర? నాతో వచ్చేయ్. కార్తీక్ 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 పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది. గుర్తుపెట్టుకో. ఆ రోజే మీ బావ చచ్చిపోయాడు. మొన్న మీరు ఉద్యోగం మానేసి వెళ్ళిపోమ్మన్నప్పుడు ఆ ఉన్న బంధం కూడా తెగిపోయింది. నీ మీద కేసు పెట్టిన సంగతి నిజంగా నాకు తెలియదు బావా. ధ్రువ సార్ అలా చేయడం తప్పే, కానీ ఏదో ఆవేశంలో అలా చేశారు. బాగానే వెనకేసుకొస్తున్నావు. ఎందుకో తెలీదు, ఆ సమయంలో నీకేదో అవుతోందని నా మనసు పదే పదే చెప్పింది. అందుకే అలా చేశాను. అయినా ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నాకే గిల్టీగా ఉంది. అందులోనూ నువ్వు కిడ్నాప్ అవ్వడం తలుచుకుంటే చాలా సిగ్గుగా ఉంది. నువ్వు కనిపించనప్పుడు ఊళ్ళో మేము పడ్డ కంగారంతా ఇంత కాదు. అవన్నీ తలుచుకోవడం కూడా నాకిష్టం లేదు. కానీ ఆ ఒక్క సంఘటన నీ జీవితంలో నన్నొక పీడకలలా చేసింది. నా స్థానాన్ని చెరిపేసింది. ఇప్పుడు ఎవరి జీవితంలో ఎవరి స్థానమేంటో మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు బావా. బావా, ఇద్దరం వేరు వేరు దారుల్లోకి వెళ్ళిపోయాము. ఇక పాతవి తలుచుకోవడం, తవ్వుకోవడం లాంటివి వద్దు బావా. మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. మీకైనంత జ్ఞానోదయం నాకు కాలేదు మేడం. మీకిప్పుడు నేను ఒక సర్వెంట్ని మాత్రమే. ఒక సర్వెంట్గా నా లిమిట్స్ నాకుంటాయి. అవేంటో కూడా నాకు తెలుసు. మీకేం కావాలన్నా ఒక చిటిక వేసి పిలవండి, చేస్తాను. కంపెనీ నాకు అందుకే జీతం ఇస్తోంది. ఆ లిమిట్ నేను దాటకపోతేనే మన ఇద్దరికీ మంచిది. జానకి వదన, కుక్ లలిత గారు కేవలం వసుంధర మేడంకి టైం టు టైం ఫుడ్ పెట్టడానికి మాత్రమే. మీ అందరికీ ఫుడ్ క్యాటరింగ్కి ఇచ్చాను. మార్నింగ్ టిఫిన్ 7:30కి, మధ్యాహ్నం లంచ్ 12కి, స్నాక్స్ 4కి, తర్వాత డిన్నర్ ఈవినింగ్ 7కి షార్ప్గా వచ్చేస్తాయి. మరి మేమేం చేయాలి కార్తీక్? కూర్చుని ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పుకోండి. పని చేస్తున్నప్పుడు ఒక రోజంతా ఏ పని చేయకుండా నిద్రపోవాలని ఉందనేవారుగా, ఇప్పుడు అలా నిద్రపోండి. ఏంటమ్మా అలా ఉన్నావు?
కార్తీకు నీ మనసుకేమన్నా కష్టం కలిగే మాట్లాడినాడా? ఎంతైనా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా మామయ్య. తను కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నా. సరదాగా మాట్లాడాలనుంది. కానీ ధ్రువ సార్, కార్తీక్ బావ కనీసం మొహమొహాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకరిని సమర్థిస్తే ఇంకొకరికి కోపం. ఎందుకో మనసులో భయంగా ఉంది మామయ్య. ఏదో తెలియని ఆందోళన. కాలానికి కొన్ని వదిలేయాలి. నన్ను చూడు, నేను ఉండడం లేదు. రేపు వినాయక చవితి. దేవుడికి అన్ని విఘ్నాలు తొలగిపోవాలని పూజ చేద్దాం. అప్పుడేమొస్తాయి? అప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అక్క 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 ఆడుకుందాం రా అక్క. అక్కని విసిగించకండిరా. భలే దానివే అక్క. ఎన్ని రోజులైందో వీళ్ళతో ఆడుకొని. పదండ్రా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. పదండి. ఈ వసుంధర ఏమీ మారలేదు. అసలంత పెద్ద ఇంటికి కోడలిగా వెళ్తున్నానన్న గర్వమే లేదు. ఇంకా మన దగ్గరున్న వసుంధరనే చూస్తున్నట్టుంది. మారడానికి తను నువ్వో నేనో కాదు, వసుంధర ఎప్పటికీ అలానే ఉంటుంది. Ringa ringa roses, pocket full of roses. Pocket full of roses. Harsha, Busha, all fell down. ఆ వినాయకుడి దయ వల్ల మన వసుంధర ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలి. అమ్మా, ఈరోజు వినాయక చవితి పండుగ కళ్ళంతా మీ ముఖంలోనే కనిపిస్తోంది. మిమ్మల్ని ఎంతమంది ఎంత బాగా చూసుకుంటున్నా వసుంధర వచ్చినప్పటినుంచి మీలో ఏదో మార్పు వచ్చింది. మీ ముఖంలో జీవం వచ్చింది. వసుంధర ఉండుంటే ఈ పాటికి దేవుడి గది అలంకరిస్తూ ఉండేది. పువ్వులు పెట్టడం, పూజ చేయడం ఎంత ఇష్టంగా చేస్తుందో కదా. అప్పుడే వసుంధరని మిస్ అవుతున్నారా? తను వెళ్ళింది నిన్నే కదా. మీరేమీ దిగులు పడకండమ్మా. ఇంకొక వారంలో వసుంధర ఈ ఇంటి కోడలుగా అడుగుపెడుతుంది. ఇక నుంచి అన్ని పండుగలు కలిసి చేసుకోవచ్చు. రాజీవ్ సార్ వస్తున్నారమ్మా. బాగున్నావు నందిత? ఏం మాట్లాడుకుంటున్నారు? వసుంధర గురించే సార్. నందితమ్మ వసుంధర గురించి బెంగ పెట్టుకుంటే ఇక నుంచి వచ్చే పండగలన్నిటికీ వసుంధర ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్తున్నాను. వసుంధర లాంటి పిల్ల ఇంట్లో ఉంటే పండగ వచ్చే వరకు ఆగక్కర్లేదు. రోజు పండగే. మీరు మాట్లాడుతూ ఉండండి సార్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను.
గ్రీష్మని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. నాకు తెలిసి ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. మరి నా ఇంట్లో నా పెంపకంలో పెరిగిన పిల్ల ఎందుకిలా అయిందో అస్సలు అర్థం కావట్లేదు. నీ కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. గ్రీష్మ లాంటి కూతురు పుట్టడం నీకు భగవంతుడు చేసిన తీరని అన్యాయం. పిల్లల్ని కనడంతో పాటు వాళ్ళ జాతకాలను కూడా కనే శక్తి తల్లిదండ్రులకిస్తే బావుండు. ఇలా అవ్వకుండా ముందే జాగ్రత్త పడతాం. మనం ఎన్ని కష్టాలన్నా పడగలం. పిల్లల కష్టాలు చూస్తే తల్లిదండ్రులు భరించలేరు. అవి గ్రీష్మలా కోరి తెచ్చుకున్న కష్టాలైనా తండ్రిని కదా చూడలేకపోతున్నాను. మొన్న గ్రీష్మ ఎంత మాట ఉందో చూసావా? నీకు ఇదే కదా కావాల్సింది, నాకు శాపనార్థాలు పెడుతూనే ఉన్నావు, నీకిప్పుడు సంతోషమా అని అడిగింది. చాలా బాధ కలిగింది నందిత. అసలు ఏ తండ్రైనా అలా కోరుకుంటాడా? వాళ్ళు చేసే పనులకి ముందు ముందు ఇలా జరుగుతాయని అవి వాళ్ళు తట్టుకోలేరని మన అనుభవం వాళ్ళకి చెప్పిస్తుంది. పూజకంతా సిద్ధమైందమ్మా, ఇక మీరొచ్చి కూర్చోవడమే. నేను గ్రీష్మని తీసుకుని బయలుదేరతాను. ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. గ్రీష్మ, అమ్మా గ్రీష్మ! ధ్రువ, గ్రీష్మ! అమ్మా! గ్రీష్మ!